అందరికీ నమస్కారం. ఈరోజు వేదిక అలంచిన మత పెద్దలు, గురువు పెద్దలు, మరి ఈ కార్యక్రమం ఇచ్చేసిన మహిళామణులకు, మరి పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు పవిత్ర రంజాన్ పండుగల సందర్భంగా 20 సంవత్సరాలుగా మా మిత్రుడు గౌస్ మౌదీన్ గారు మహిళలకు దాదాపు 1000 మందికి చీరలు ఇస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి ఆలోచన. ఇలాంటి కార్యక్రమాలు 20 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగిస్తున్నాడంటే అతనికి ఇచ్చిండే భగవంతునిలో కొంత పేదలకు సాయం చేయాలనే ఆలోచన రావడం, దాన్ని కొనసాగిస్తున్నాడు. అలాగే ఏదైనా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా తాను ముందుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. గౌస్ మౌదీన్ గారి కుటుంబానికి, గౌస్ గారికి, మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి, ఆయన కుటుంబానికి, మరి ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు ప్రార్థన చేసి వీళ్ళందరూ చల్లగా ఉండాలని కోరుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను. అనంతపురం పట్టణములో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్ గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క రంజాన్ తోఫా కార్యక్రమానికి అందరూ విచ్చేశాము. దాదాపు 1000 మందికి ఇక్కడ చీరల పంపిణీ, రేషన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఆయనకు, ఆయన కుటుంబానికి ఆరోగ్యాలతో ఆశీర్వాదాలు అందరూ ఇచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ బాబు గారి కానీ మన పార్టీ వాళ్ళకి అందరికీ కూడా సుఖశాంతులతో ఉండాలని, హిందూ ముస్లింలందరూ కలిసి బాయిగా ఉండాలని ఈరోజు ప్రార్థన చేయడం అయింది. ఈ రంజాన్ మాసంలో అందరూ కూడా కార్యక్రమాలు చేసి పుణ్యము సంపాదించుకునేలా ఉండాలని ప్రతి ఒక్కరికి, ముస్లింలకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన విందు కార్యక్రమము, ఇఫ్తార్ విందు కార్యక్రమం మంగళవారము సాయంత్రము 6:30 అంబేద్కర్ భవన్లో జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా, ఈ కార్యక్రమము గౌస్ గారి ఆధ్వర్యంలో రేపు కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి రావాలని, ఈ ఇఫ్తార్ ప్రోగ్రాంకి రావాలని చెప్పి మరీ నమస్కారం. ఈరోజు ఈ రంజాన్ పండుగ సందర్భంగా దాదాపు 1000 మందికి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మిలాదున్ నబీ సందర్భంగా కూడా వేలాది మంది ముస్లింలకు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటి, ముస్లింలు అందరూ కూడా ఈరోజు పెద్దలు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో దిగ్విజయం చేసినందుకు ముస్లిం పెద్దలకి, అలాగే అధ్యక్షులు పూలరాజు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకటి, ఇస్లాంలో తను సంపాదించిన కొంత భాగము పేదలకు పంచిపెట్టాలనే ఉద్దేశంతో ఆయన మార్గాన్ని ఎంచుకొని కొద్దిమందికి నా వంతు సాయంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రంజాన్ నెల పవిత్రత, దాన ధర్మాలు చేయాలి, పేదలకు సాయం చేయాలనేదే ఈ రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో ఈ రంజాన్ నెలలో ముస్లింలందరూ 5 పూట్ల నమాజ్ చదువుతూ, వాళ్ళు దువా చేస్తూ, వాళ్ళు చేసిన దువా నాకు కొద్దిగా అయినా కూడా వాళ్ళు దువా చేయాలని తెలియజేస్తూ సెలవు.